ఒక ప్రశాంతమైన గ్రామంలో పచ్చని పొలాలు మరియు ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్య రాము మరియు సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు నివసించేవారు. వారు ప్రతిరోజూ కలిసి నవ్వుతూ, ఆడుతూ తమ అందమైన గ్రామాన్ని అన్వేషిస్తూ ఆనందంగా గడిపేవారు. ఒక ప్రకాశమైన ఉదయం రాము అన్నాడు, మన గ్రామం దగ్గరున్న చిన్న అడవిని వెళ్దాం, అన్వేషిద్దాం. సోము చిరునవ్వుతో అంగీకరించాడు. ఆ ఇద్దరు స్నేహితులు కొత్త సాహసం కోసం ఉత్సాహంగా అడవివైపు నడుచుకుంటూ వెళ్లారు. వారు అడవిలో లోపలికి ఇంకా ముందుకు నడుస్తుండగా ఒక్కసారిగా పొదల దగ్గర్నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. సోముకు కొంచెం భయం వేసింది. కాని ధైర్యమైన రాము అది ఏమిటో చూడటానికి ముందుకడుగు వేశాడు. పొదల వెనుక వారు ముళ్ల పొదలో ఇరుక్కుపోయిన ఒక చిన్న కుక్కపిల్లను చూశారు. ఆ పాపం కుక్కపిల్ల నొప్పితో మెల్లగా కూనుకుంటూ బయటికు రావలేక బాధపడుతోంది. సోము జాగ్రత్తగా కొమ్మలను పక్కకు తొలగించాడు. అదే సమయంలో రాము మెల్లగా కుక్కపిల్లను బయటకు విడిపించాడు. ఇద్దరూ కలిసి పనిచేసి ఆ చిన్న జంతువును రక్షించారు. వారు ఆ కుక్కపిల్లను గ్రామానికి తీసుకువెళ్లారు. కొద్దిసేపటికి తన పోయిన పెంపుడు జంతువును వెతుకుతున్న ఒక చిన్న అమ్మాయిని వారు కనుగొన్నారు. ఆమె పెద్ద చిరునవ్వుతో రాము మరియు సోముకు ధన్యవాదాలు తెలిపింది. ఆ రోజు రాము మరియు సోము ధైర్యం మరియు దయ కలిసి ఉంటే ప్రపంచాన్ని మరింత మంచిగా మార్చగలవని. గైస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన SBS క్రియేషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.